పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా స్నేహితుల దినోత్సవము 1936లో అమెరికా, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా స్నేహితుల దినోత్సవముగా ప్రకటించింది. అమెరికాలో 2 స్నేహితులు ఉండేవారు. ఒక స్నేహితుడు హత్య చేయబడ్డాడు. నా స్నేహితుడు హత్య చేయబడ్డాడు అని ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకని అప్పటి నుండి స్నేహితుల దినోత్సవము. లోకములో ఎవరెవరో స్నేహితులు ఉంటారు. చదువులో, సంసారములో, యవ్వనములో పలు రకాల స్నేహితులతో మనం ప్రయాణం చేసి ఉంటాం. కనుక ఆ స్నేహితులు ఇప్పుడు లేరు. మీ స్నేహితులను గురించి ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు నీ మేలును గోరి గాయము చేస్తాడు. ఏం చేస్తాడు? గాయము. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనములో, మేలును కోరు స్నేహితుడు గాయము చేయును, పగవాడు ఏమైంది లేరబ్బా. ఎందుకంటే నిన్ను వాడు నష్టములో, నాశనములో ముంచివేయడానికి ఏం కాదు లేరబ్బా. ఎంతమంది లేరు లోకంలో, నువ్వు ఒక్కనివేనా కానీ అని వాడు ఏం చేస్తాడంటే నిన్ను నష్టములోనికి, నాశనములోనికి పంపించేస్తాడు. కానీ నిజమైన స్నేహితుడు గాయము చేస్తాడు. అనగా నీ బలహీనతలను ఒప్పింపజేస్తాడు, నిన్ను సరిచేస్తాడు. ఆ సరిచేసేటప్పుడు నీ హృదయానికి కొంత గాయాలు జరుగుతాయి. యేసు ప్రభువారు జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనములో అక్కడ ఒక ప్రవచనం ఉంది. నీ చేతులకు గాయములేమి అని అడిగినప్పుడు, నేను ప్రేమించిన వారి ఇంట ఉన్నప్పుడు నాకు కలిగిన గాయములు. గత ప్రభుదినమున
బరబ్బా ప్రభుని గురించి మనం ధ్యానం చేశాం. యూదులు లేక ఇశ్రాయేలీలు ఆయన బోధ వినుటకు వచ్చారు. ఆయన ద్వారా స్వస్థత పొందారు. ఆయన ద్వారా మేలు పొందారు. ఆయన మాట వలన మృతులు సైతము సజీవులుగా లేపాడు. తీర్పు సమయమున ఎవరు కోరుకున్నారు? వీనిని సిలువ వేయుము, మాకు బందిపోటు బరబ్బా అవసరము. చూసారా? ఎందుకు? అతని వల్ల ఎన్నో మేలు పొందారు. కానీ ఆయన సిలువకి ఎక్కించారు. ఇప్పుడు అడుగుతున్నారు, నీ చేతులకు గాయములేమి అంటే, నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉంటిని, ఈ గాయములు వారి వలన నాకు కలిగాయి. సరే, ఆయన గాయపడ్డాడు. ఆయన అవమానించబడ్డాడు. ఆయన తృణీకరించబడ్డాడు. మనకు బదులుగా ఆయన అపహసించబడ్డాడు. కానీ ఆ ప్రేమామయుడు సిలువలో 7 మాటల్లో మొదటి మాట ఏంది? 7 మాటలు. మీ అన్న నీకు ఎంత రక్షణగా వస్తారు చూడు, నీకు దెబ్బ తగలకూడదు మా తమ్మునికి అని. చూసారా? 7 మాటల్లో మొదటి మాట ఏంది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని. ఎంత ప్రేమగల రక్షకుడని. ఆయనను అపహసించారు, ఆయనను తృణీకరించారు, ఆయనను సిలువకు అప్పగించారు. అయినను ప్రేమగల దేవుడు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. నాతాను ప్రవక్త దావీదు బలహీనుడైనప్పుడు ఆ మనుష్యుడము నీవే అన్నాడు. దావీదు, నేనేనా? ఇంకెవరు చేయలేదా అని అనలేదు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము. నీవు నీ పాపమును ఒప్పుకొంటివి, దేవుడు నిన్ను ఏం చేశాడంట? పరిహరించెను. కనుక దేవుని వాక్యము హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, సరిచేస్తుంది, ఆధ్యాత్మికంగా నిన్ను బలపరుస్తుంది. అయితే దేవుని వాక్యాన్ని నువ్వు ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాలి. కానీ మానవ శరీరం కదా, మేము ఒక్కరే కనపడినామా? మమ్మల్ని పలిమార్లు గుచ్చి గుచ్చి పొడిచి పొడిచి సరే మనము ఆ మాటను స్వీకరించలేము. కానీ భక్తులు ఏమన్నారు? నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకము. కనుక నిజమైన స్నేహితుడు గాయము చేయును. రెండవ మాట, నిజమైన స్నేహితుడు మనలను సంతోషపరుస్తాడంట. మనలను సంతోషముగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడంట. అది వివాహ మహోత్సవము, పెళ్లి కుమారుడు పెళ్లి జరుగుతున్నప్పుడు
దుఃఖంలో ఉంటాడా, బాధలో ఉంటాడా? ఎలా ఉంటాడు? మన రాజుగారు ఉన్నారు, కేఆర్ ఆసుపత్రి ప్రతినిధి గారు. ఆయన రేపు పెళ్ళి అవుతుంది అనుకో, ఎలా ఉంటాడు? దుఃఖంలో ఉంటాడా? నాకు పెళ్ళి అవుతుంది అంటాడా? అతని స్నేహితుడు వచ్చాడు అనుకో, ఏం కావాలా రే, ఈయనకి ఏమేం కావాలా అన్నీ చూసుకో. ఆ పెళ్లి దినమున పెళ్లి కుమారుడు ఎలా ఉంటాడంట? సంతోషంతో. మరి పెళ్లి కుమారుడు స్నేహితులు కూడా ఎలా ఉంటారు? యేసు ప్రభువే అన్నాడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 39వ వచనము. 3:39 లేదా నేను వస్తాను కదా, గొప్ప ఏదైనా పొరపాటు అయింటుంది. 29. పెళ్లి కుమార్తె గలవాడు, పెళ్లి కుమారుడు అయితే నిలబడి పెళ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు విని మిక్కిలి. పెళ్లి జరుగుతున్నప్పుడు రాజుగారి స్నేహితుడు కనపడ్డాడు అనుకో, రాజుగారు ఏం చేస్తారు? వధువును కూడా పక్కన పెట్టి, రే రారా పైకి రా, ఫోటో దిగుతురా, మాయ్ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా, వీడు అన్ని విషయాలలో నాకెంతో సపోర్టుగా ఉన్నాడు. చూసారా? ఆ పెళ్లిలో ఆ పెళ్లి కుమారుడు తన స్నేహితుని గురించి చెప్తా ఉంటే దుఃఖంలో ఉంటాడా, బాధలో ఉంటాడా? వాడు పెళ్లిలో నన్ను గుర్తించి మొట్టమొదటి తన భార్యకు పరిచయం చేశాను నన్ను, తెలుసా? ఆ సినిమా థియేటర్లో మా వివాహం లక్ష్మీప్రియ థియేటర్ నందు పెళ్లి కార్డు కాదు, కొత్త పేపరే కొట్టించింది. ఇప్పటికీ ఉంది పేపర్ నా ఇంట్లో ఎత్తిపెట్టిన. లక్ష్మీప్రియ థియేటర్ నందు పరిశుద్ధ వివాహం జరుగును. ఆ రాత్రి భోజనానికి కూర్చున్నారు. భోజనం చేసేటప్పుడు ఆ ఇస్తరు ఏం చేసిందంటే గాలికి ఎగిరిపోయింది. పెళ్లి కుమార్తె యొక్క ఇస్తరు ఎగిరిపోతే ఆమె తీసుకొని మళ్ళీ ఎత్తిపెట్టిందని. అది ప్రసాద్ గారు చూసినాడు, బాలాజీ ప్రసాద్ గారు. అన్నా వదినా ఎంత ప్రేమ కలిగేదన్నా అంటున్నాడు. ఎట్లా చూసినావురా అన్నా? ఆ ఇస్తరు పడిపోతే అన్నా నేను పెళ్లి కుమార్తెని అనుకోకుండా కుర్చీ దిగి తిరిగినా ఇక అన్నా నీ లైఫ్లో అబ్బో అంటున్నాడు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఆ సంభాషణ అది వర్ణనాతీతం. ఆ సంతోషములో పెళ్లి కుమారుడు తన స్నేహితుని పిలిచి, రారా, ఎందుకు వెనకుండవు, ఇది మందేరా, రే వీనికి బాగా ఒకసారి కూర్చోబెట్టి భోజనాలు పెట్టండి, మరే పెళ్ళి అయినాక మళ్ళీ కలుసుకుందామురా. ఏమంటాడు? పెళ్ళి అయినాక మళ్ళా ఈ నా సంతోషం. యోహాను సువార్త 15వ అధ్యాయములు అదే కదా యేసు ప్రభు అన్నాడు, ఈ నా సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. ఇక మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఇంకొక మాట చూడండి అక్కడే 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. తన స్నేహితుని కొరకు 13వ వచనం, తన స్నేహితుని కొరకు
తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. కాబట్టి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎంత శ్రేష్టమైన మాట! పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు గురైన మనలను ప్రేమించి తన ప్రాణం పెట్టి దేవుని రాజ్యానికి వారసులుగా చేసి ఇప్పుడు అంటున్నాడు, మిమ్ములను నా స్నేహితులని పిలుచుచున్నాను. దేవునికి స్నేహితుడు గలడంట. ఎవరు బాబు? బాబు, దేవుని స్నేహితుడు ఎవరు? ఎవరు దేవుని స్నేహితుడు? నేను ఈ పక్కకు వచ్చిన అయిపోయింది, జవాబు అయిపోయింది. అబ్రహాముని గురించి ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము. యాకోబు భక్తుడు ఏమన్నాడు? అబ్రహామునకు దేవుని స్నేహితుడని బిరుదు కలదు. చూసారా? కనుక స్నేహితుడు తన స్నేహితుని సంతోషపరుస్తాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 9వ వచనం. 27వ అధ్యాయము 9వ వచనం. తైలమును అత్తరును హృదయము సంతోషపరుచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటల వలన హృదయము నీ స్నేహితుడైనను, నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టకు. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకు. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గర ఉన్న పొరుగువాడే వాసి. తైలమును అత్తరును హృదయమును. అప్పుడప్పుడు మా రామాజీ ఇస్సాకు మరి అది ఆ బుస్బుసాడేది యా కంపెనీ ఏమో కానీ ఒకటేసారి బుస్బుస్ అని కొట్టుకొని వస్తాడు. కొట్టుకొని వచ్చే ఏం స్వామి యా కంపెనీ ఇది భలే వాసన వస్తుందంటే అంతేలే అంకుల్ అంటాడు. చూసారా? తైలమును అత్తరును హృదయాన్ని సంతోషపరిచినట్లు చెలికాని నుండి వచ్చు మధురమైన మాటల వలన చెలికాడు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. రారా, ఈ చిన్నదానికి భయపడుతున్నాడు వీడు. మన తిప్పనగాని దగ్గరికి పోయినా పోతే ఇట్లున్నాడు. లే సైతాన్, లేని ఆలోచనలు చెయ్యాకురా, ప్రభు కొరకు ఉండురా. నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే లేరా, ఎందుకు అట్లా ఆలోచన చేస్తావు అన్నా. పొడా, నువ్వు ఒక్కనివే వచ్చినది చూసేది నన్ను అంటున్నా. ఒరే, ఇది స్నేహితుల దినోత్సవం రా, ఇది స్నేహితులు. వాడు రామగల్ల దేవసాయము, నిగిడే నయమాను, నేను బాల్య స్నేహితులం నలుగురం. మమ్మల్ని దేవదాస్ సారు మఠం సన్యాసులు అనేవాడు. చదివేదేమో 4వ తరగతి హాజరు, అక్షరాలు నేర్చుకుంటేదేమో రాళ్ళు పోసిసుకో సన్యాసులు పదండి అంటాడు మా సారు. హాజరైపోతానే బా అంటాడు. చూసారా? ఇప్పటికీ ఉన్నారు. ఇదిగో ఈ యొక్క ఇన్వర్టర్ నిగిడే నైమాన్
ఏదైనా ఒకటి రా మందిరంలో గుర్తుంటుందంటే తెచ్చాడు, తగిలించాడు, వెళ్ళాడు. ఇప్పటి వరకు వాడింటికి నేను మళ్ళీ ప్రార్థనకు కూడా వెళ్ళలేదు. మళ్ళీ ఈ ఫ్యాన్లు ఉన్నాయే తిప్పన్న గారు లే గుర్తుకి ఏదైనా దేవుని మందిరంలో పెట్టురా అంటే ఏం కావాలరా అన్నాడు. ఫ్యాన్లు తగిలిరా అన్నాడు. అంతే, తగిలించిపోయింది. సరే, ఎందుకంటే స్నేహితుడు ఎప్పుడే కానీ ఆర్థిక విషయాలలో ఎప్పుడూ అడగడు. ఆ స్నేహం అలాగే ఉంటుంది. ఆ స్నేహ విషయములో వారు ముందుకు సాగిపోతారు. వారు ఎంత సంపన్నులైనా కూడా స్నేహం దగ్గరకు వచ్చారకల్లే చిన్న పెద్ద అనే తేడాలు వాళ్ళ దగ్గర ఉండవు. వాడి వినాల్సిందేదే. నేను చెప్తా కదా, నువ్వు భయపడాలి, నేను చెప్తాలే వానికి. అదేనా నువ్వు చెప్పున్నా అంటది ఆమె ఫోన్ చేసి బాధ. కనుక చెలికాని హృదయములో నుండొచ్చు మధురమైన మాటల వలన సంతోషించును. 45వ కీర్తన 7వ వచనం. 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాన్ల కంటే ఎచ్చవలసి ఉన్నట్లుగా నీ దేవుడే నీ చెలికాన్ల కంటే నీకు గొప్ప స్నేహితుడు ఎవరంటే నీ దేవుడే. ఏమంటున్నాడు? నీ దేవుడే నీకు స్నేహితుడు, ఎవరెవరో కాదు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కాగా దేవుడు నీ దేవుడే నీ చెలికాన్ల కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్న స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడతాడు, దాపరికం లేకుండా. అలా ముఖాముఖిగా దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడినాడండి. ఎవరితో అమ్మా? నరసింహ భార్య అప్పుడే తలదించుకుంటుంది, నన్నాడు అడుగుతాడు అని చెప్పేసి. సరే, మోసేతో దేవుడు ముఖాముఖిగా, ఎంత గొప్ప దేవుడు అండి. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు మోసేతో ఎలా మాట్లాడినాడంట? ముఖాముఖిగా. నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా. బాబా, ఎంత శ్రేష్టమైన మాట. దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడుచున్నాడు అంట. ఎంత శ్రేష్టమైన మాట అండి. 9వ వచనం. మోషే గుడారములోకి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారము ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను. యెహోవా మోషేతో మాటలాడుచుండెను. సంఖ్యాకాండం 12వ అధ్యాయము. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనము లేదా 7 నుండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో దర్శనమిచ్చి
ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలని ఉన్నాడు, కానీ నువ్వు దేవుని దగ్గర కూర్చోవడానికి ఇష్టపడలేకుండా. ఎహెజ్కేలు గ్రంథంలో ఏం చదువుతాము? నువ్వు మైదాన భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాటలాడాలి అంటున్నాడు, ముచ్చటించాలి అంటున్నాడు. కానీ నీకు ముసలమ్మ ముచ్చట్లని నీకు ఇష్టమైపోయింది. నీతో ఎన్నో విషయాలు పంచుకోవాలని ఉన్నాడు, కానీ ఆయన దగ్గర నువ్వు కూర్చోలేకపోతున్నావు. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 8వ వచనం. దానికంటే ఇంకొక మాట 4వ వచనం. యెహోవా ఆయన ముఖాముఖిగా మాటలాడగా. అట్లాగే 33వ అధ్యాయము 10-11 వచనాలు. ద్వితీయోపదేశ కాండమే 33:10. అర్పించెదరు. దానికంటే ఇంకొక మాట ఉంది. మోషేతో దేవుడు ముఖాముఖిగా అనే పదము అనేక మార్లు మనకు కనబడుతుంది. కనుక నిజ స్నేహితుడు ముఖాముఖిగా నీతో మాట్లాడు. 4వ మాట, నిజ స్నేహితుడు విడువక నిన్ను ప్రేమించును. యోనాతాను దావీదు, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. స్నేహం అంటే అట్లుండాల. అంటీ అంటున్నట్లకు కాదు, అబ్బినట్లకు కాదు. సరే, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. యోనాతాను ఎవరు? రాజకుమార్. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. కానీ దేవుని బట్టి యోనాతాను దావీదుని ఏం చేశాడంటే బలపరిచాడు. ఏం చేశాడు? దేవుని బట్టి. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. పదహారు నుండి, లేదంటే 16 నుండి 23:16. యోనాతాను లేచి దావీదు నద్దకు వచ్చి, నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నువ్వు ఇశ్రాయేలులకు రాజు అగుదువు, నేను నీకు సహకారినగుదును. దేవుని బట్టి అతనిని భోజన సమయములో. మనకి ఎప్పుడొచ్చాయంటే సమస్యలు మామూలుగా ఉన్నప్పుడు రావు, తినేటప్పుడే సమస్యలు తీసుకొని వస్తారు.
మా నాయన మాది చిన్న కొట్టం. నేను భోజనానికి ఎప్పుడైతే వస్తానో అప్పుడు తలుపు కాడ కూర్చొని కారంజి బీడి తాగుతాను. నేనేమో ఆకలితో వస్తా. ఇక ఆ పొగకు తట్టుకోలేక అన్నంలోనే నీళ్లు పోసి వెళ్ళిపోయేవారు. సమస్యలు ఎప్పుడు వస్తాయి అంటే మామూలుగా ఉన్నప్పుడు రావు. భోజనం అప్పుడే యోనాతాను భోజనం దగ్గర కూర్చున్నాడు. పనివారి ఎదుట రే అడగొట్టు దాని కొడక, అసలు నీ స్థితి ఏమి, వాని స్థితి ఏమి, నువ్వు వానితో నువ్వెట్లా సావాసం చేస్తావురా అంటే భోజనం తినకోకుండా వెళ్ళిపోయాడండి. సమూయేలు గ్రంథంలోనే 18వ అధ్యాయములో నువ్వెట్లయితావురా అని చెప్పేసి తిడుతూ ఉన్నాడు. తిడుతూ ఉంటే అతడు భోజనం చేయకోకుండా వెళ్ళిపోతాడు. ఎందుకు? తన స్నేహితుడైన దావీదు కొరకు. చదువు. ముప్పై 34వ వచనం. తన తండ్రి దావీదును అవమానపరిచినందున అందు నిమిత్తమై దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము తన స్నేహితుడు దూషించినందుకు భోజనం కూడా చేయలేదు. కాల్తే నీ కడిపేరా, కాల్తే నా కడుపు కాలుతుందని ఇప్పుడు తింటాం మనం. కానీ చిన్నప్పుడు అలా కాదు. ఇంట్లో ఎవరైనా అలిగితే వాళ్ళు పడతారండి, కూర్చోబెట్టు, మనకు ముద్ద ఎక్కువే కాదురా, 4 మాటలు అన్నంతానా బా సరస్వతి మాదిరి ఎట్లా ముద్దు ముడుచుకున్నావు, అట్లా ముద్దు ముడుచుకోవచ్చా? నీ కోసమేరా చెప్పేది, నీ భవిష్యత్తు కోసమేరా, నువ్వు ఒక ప్రయోజనకరంగా ఉండడానికే. దానికి నాకేం పడుతుంది బిడ్డ, కూర్చో. పెద్ద అలిగినాడు ఫోటోడు సరే అని మళ్ళీ ఏం చేస్తామంటే వాడు కూర్చునేంతవరకు వాడు సమాధాన పరిచి వాడికి భోజనం పెడతాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, అలిగితే వాడే వచ్చి తింటాడు అని అంట. కానీ యోనాతాను అలాగా నా స్నేహితుని దూషిస్తావా అని భోజనం చేయలేదు, దేవుని బట్టి బలపరుస్తున్నాడు. పైగా అంటున్నాడు, నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారిని. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిజ స్నేహితుడు గనుకనే నిన్నేమాత్రమును విడువను, నిన్నెన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. 5వ మాట, నిజమైన స్నేహితుడు తన స్నేహితునికి అన్యాయము చేయడు.
యేసు ప్రభు వారు ఒక ఉపమానంలో కూలి వాళ్ళను పిలిచారు. రోజుకింత కూలి అని మాట్లాడుకున్నారు. కొందరు 9 గంటలకు వచ్చారు, కొందరు 12 గంటలకు వచ్చారు, కొందరు సాయంత్రం వచ్చారు. కూలంతా ఇస్తా ఉంటే 24 గంటలు కష్టపడినవాడు కడుపు మంటతో ఏందయ్యా ఇది, 12 గంటలప్పుడు వచ్చినప్పుడు ఒకే కూలే, సాయంత్రం వచ్చినప్పుడు ఒకే కూలే, ఇదేంటంటే అక్కడ రక్షకుడు చూడు ఏమంటాడో మత్తయి సువార్త 23:10, స్నేహితుడా నీకు నేను అన్యాయము చేయలేదే. మత్తయి సువార్త 20 అధ్యాయము 13వ వచనం. 20 అధ్యాయము 13వ వచనం. స్నేహితుడా, బాబా ఎంత శ్రేష్టమైన మాట అండి. స్నేహితుడు తన స్నేహితునికి ఏం చేయడంట. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? స్నేహితుడు అనే పదము దానికి విలువ లేకుండా పోయింది. ముంచో మునిగో ఒకని తొక్క్యో సమాజంలో మనము గొప్పవారుగా ఉండాలి. సమాజంలో మనము ఇప్పుడంతా నకిలీలు. మొట్టమొదట ఏ వాటర్ వచ్చింది? బాటిల్ బిస్లరీ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? బిలారై అని ఒకటి వచ్చింది, బిస్లేప్ అని ఒకటి వచ్చింది. అన్ని గ్రీన్తోనే. ఎందుకంటే గ్రీన్ బొమ్మ చూస్తే ఎవడైనా కొంటాడు అని. కష్టపడి చేసి ఆసుపత్రి సేవలు అనేక స్థలాలు విశ్రమించినాక దాని బ్రాంచ్ ఏనండి ఇది. మేము దాంట్లోనే పనిచేసామే కానీ మేము కొంచెం బయటకు వచ్చామండి. ఏం చేస్తున్నారు? చిన్న చిన్నవి. నీకు నేను అన్యాయం చేయలేదే. స్నేహితుడు తన పొరుగువానికి అన్యాయము, తన స్నేహితునికి అన్యాయము. కానీ ఇర్మీయా గ్రంథంలో ఏం చదువుతాము? స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. ఎందుకంటే వాడే నిన్ను బజారుకి ఇచ్చేది, వాడే నిన్ను నీ బలహీనతను ఆధారం చేసుకొని నీ తల మీదకి ఎక్కుతాడు. చదవండి ఇర్మీయా గ్రంథం. ప్రతివాడు తంత్రగొట్టాయి. 9వ అధ్యాయము. మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అయి. ఇప్పుడు లోకంలో ఎన్ని జరుగుతున్నాయి? వాడు అట్లా ఫ్రెండ్ అయ్యాడో లేదో ఈయన భార్యను లేపుకుని పోయినాడంట. చూసారా? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేశాడు. చూసారా? ఒక 6 నెలలకు వీడు లేపుకుని పోయినాడంట. ఈడు చేసి లబోది బోన్ కొట్టుకుంటున్నాడు. కారణమేమి? బైబిలే చెప్తా ఉంది. తన సహోదరుని కొంప ముంచును, తన ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై పని పాట లేదంటే వీనికేం లేదు. ఇప్పుడు తిరగాల్సిన పని లేదు. చెరావాలి అంటే ఏందక్క? సంబర్ అనుకున్నావా? ఫోన్ అక్క శ్వేతక్క. చెరావాలి
ఏవాని అయిపోయా. కనుక జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. ఏమంటున్నాడు? సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగు వారిని వచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేయుచున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలనని. ఇదంట ఇతని దినచర్య అంతా ఇదేంగా. సాధించినది ఏమి లేదు, సాధించినది ఏమి లేదు. ఊళ్ళో గాండ్రింపు. ఆ విడిపోయిన వాళ్ళు మరి నూతన స్థలాలలో ప్రదేశాలలో ఏమన్నా వాక్యం చెప్పినారంటే ఏమి లేదు. చెప్పుకుంటానే 6 సంవత్సరాలు అయి విడిపోయి సాధించినది ఏమి, కొత్త ఆత్మలు వచ్చినది ఒకటి కూడా లేదు. ఇంకా ఉండేటివే జారిపోతుంది. చూసారా? కనుక స్నేహితుడు అన్యాయము చేయడు. స్నేహితుడు తన స్నేహితునికి దాపరికము లేకుండా మాట్లాడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. 15:5 ద్రాక్షవల్లి నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. 7వ వచనములో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో దాపరికము లేకు. నువ్వు ప్రభుని అడుగు, నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఆయన కొరకు నమ్మకంగా ఉండు, ఆయన కార్యం జరిగిస్తాడు. నిజ స్నేహితుడు 7వ మాట తన స్నేహితుని కొరకు ప్రాణము పెడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయమే 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. తన స్నేహితుని కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. మన నిమిత్తమై మనకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. యోహాను సువార్త 10:11 అదే మాటే కదా. నేను సమృద్ధి అయిన జీవమిచ్చుటకు ఆయన ప్రాణము పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. తన ప్రాణము పెట్టును. అలాగే 15వ వచనములో కూడా పదవ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి. 8వ స్నేహముంది, అది చెడ్డ స్నేహము. ఎవరు? అమ్నోను, యెహోనాదాబు. వీడు బహు కపటము గలవాడు. అమ్నోనుకు స్నేహితుడు ఒకడుండెను, కానీ అక్కడ ఏముందంటే మిత్రుడు ఒకడు ఉండెను అని ఉంది. మిత్రుడన్నా చెప్పు రాజా, స్నేహితుడన్నా చెలికాడన్నా ఒకటే కదా? ఒకటేనంటప్ప. ఒకసారి తప్పట్లు కొట్టినాడే మా రాజాకు.
ఇంత చక్కగా జవాబు ఏది గట్టిగా రాలే, అదో ఊరుకో అట్లా 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 అంటున్నారు, గట్టిగా కొట్టండి సరే. కనుక నేను స్నేహితుని కొరకు తన ప్రాణమును పెట్టచ్చు. కానీ అమ్నోను యెహోనాదాబు చెడ్డ స్నేహం వీరిది, వీరి ఆలోచనలు, వీరి నడవడిక, వీరు ఉన్న విధానము ఒకరిని పాడు చేయుటయే, ఒకరిని కొంప ముంచుటయే. కనుక వాళ్ళని రమ్మను. కనుక ఈ స్నేహితుల దినోత్సవములో స్నేహితుడు, నిజ స్నేహితుడు మేలు చేయువాడు, ఆయనగా గాయములు రేపి నీలో ఉన్న బలహీనతను దిద్దువాడు. నిజ స్నేహితుడు నిన్ను సంతోషపరుచువాడు. నిజ స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడువాడు. నిజ స్నేహితుడు విడువక ప్రేమించువాడు. నిజ స్నేహితుడు అన్యాయము చేయడు. నిజ స్నేహితుడు దాపరికము ఉండదు. నిజ స్నేహితుడు ప్రాణము పెట్టును. అమ్నోను యెహోనాదాబు చెడ్డ స్నేహము. కనుక బైబిల్ సెలవిస్తున్నది, దుష్ట స్నేహము మంచి నడవడిని చెరుపును. ప్రార్థన చేశాను. సహోదరులారా, ఈ సాయంత్రం నీసు దొరస్వామి పొలము యొక్క 4 గంటల నుండి వర్షము కొరకు ప్రార్థన 6 గంటల వరకు. మరి వీటికి 3:50 కల్లా వచ్చేస్తే వాహనము సిద్ధం చేస్తారు, ట్రాక్టర్. కనుక ట్రాక్టర్లో మనం వెళ్ళచ్చు. కనుక సంఘం అంతా రండి. ఎందుకంటే సరైన వర్షాలు లేవు, అయినా దేవుడు అద్భుతమైన సాయం చేస్తున్నాడు. మన కనీస అవసరాల కోసమైన వర్షం కొరకు ఏం చేయాలి దాసుబాబు? ప్రార్థన చేయాలి. గనక సహోదరులు సహోదరులు హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. బత్తల రంగ ఆయన భార్య కర్నూలుకు వెళ్ళారు. మరి నైనా రంగా విషయంలో కొంత బలహీనతలు ఉన్నాయి. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళారు. అలాగే భార్య విషయంలో కూడా జ్వరంతో బాధపడతా ఉంది. మంచి రిజల్ట్స్ వచ్చుటకు మీ కృపను దయచేయండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు. వారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచారు. అలాగే సండే స్కూల్ పిల్లల కొరకు ప్రార్థించారు. మరి చిన్న షెడ్ వేయడానికి నైనా మీరు అద్భుతమైన సహాయం చేశారు. నైనా ప్రార్థించి సహకరించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరిని, ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కరిని, పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి చంటి పిల్లల స్తుతుల మూలముగా నీవు ఒక ఆశ్రయదుర్గము స్థాపించితివి అనే మాటను బట్టి మీకు స్తోత్రం. నైనా సంఘములో, ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగళ్ళు
విభిన్న రీతిగా ప్రయాసపడుతూ బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు మీకు. ముఖ్యంగా రామాజీ థామస్ చిన్న వయసులో మీ పిలుపు తీసుకుని కుటుంబానికి ఆదరణ దాయిచ్చి ఒకని తల్లి వనను ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను అన్నారు. సంఘములోని ప్రతి వారిని బట్టి మీకు స్తోత్రం. ఆ కార్యక్రమములో పాలు పొంది మేమున్నాము అని ఒక ధైర్యం ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తాను. థామస్ లేని లోటు ఒక స్నేహితునిగా, ఒక తండ్రిగా, ఒక కుమారునిగా ఆ ఇంటికి ఉండి మీరు కాపాడండి. వృద్ధులను మీరు దీవించమని అడుగుతారు. మా మండలము నుండి, మా సంఘము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు బయటికి వెళ్ళిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి సహోదరుని, ప్రతి సహోదరిని రాజుగారి విషయంలో గొప్ప ప్రమాదము నుండి మీరు తప్పించారు. దేవా, చక్కగా నడుచుటకు సహాయం చేశారు. మీకు వందనములు. ఆయన తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా, కేఆర్ ఆసుపత్రి దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి. డాక్టర్ శ్రావణి గారిని మీరు ఆశీర్వదించండి. సిబ్బందిని మీరు దీవించండి. అక్కడికి వస్తున్న ప్రతి రోగి బాగుపడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. రాజుగారి యొక్క తల్లిదండ్రులు, సోదరులు, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ,